హాయ్ ప్రజాయిలో ఈ బోధ మనము చూసేది ఏమంటే కొడైకానల్. ఈ కొడైకానల్ ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ తమిళనాడులో. ఇది ఏడుంది అంటే తమిళనాడులో దిండుకల్ డిస్ట్రిక్ట్లో ఉంది. దిండుకల్ డిస్ట్రిక్ట్ అనేది మధుర డిస్ట్రిక్ట్కి పక్కన. ఓకేనా. ఈ దిండుకల్ డిస్ట్రిక్ట్లోది ఉండే పళని హిల్స్ ఒకటి ఉంది. ఆ పళని హిల్స్ పై కదా ఈ కొండ ఉంది. ఇది వచ్చి ఫేమస్ అయిన ఒక టూరిస్ట్ ప్లేస్. ఈ పళని హిల్స్లో 2225 మీటర్ హైట్లో ఉంది. చూస్తామంటే ఫీట్లో 7300 ఫీట్ హైట్లో ఈ కొడైకానల్ ఉంది. ఈ కొడైకానల్ సమ్మర్లో క్లైమేట్ నిండా కూల్గా ఉండును. ఓకేనా. అదే మనము వింటర్లో రైనీళ్ళు పోతామంటే నిండా కూల్ ముగ్గురు ఉండే ఇంకా వేల ఎడాన్లా ఏలంటే అంత కూలెస్ట్ ప్లేస్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీరు చూసుకొని ఉండేది హిల్స్ వ్యూ పాయింట్ అని చెప్తారు. ఈ వ్యూ పాయింట్ టెలిస్కోప్ పెట్టింటారు. ఇందులో చూస్తామంటే కింద ఉండే టెంపుల్స్, అதாவது పళని టెంపుల్స్, ఒక సిల విలేజెస్ అంతా మనం చూసాంగా ఉన్నాయి. ఓకేనా. స్మాల్ విలేజెస్ ఎడాల ఫస్ట్ క్లాస్ కూడా చూసేస్తామంటే పక్కన ఉండే కొండలంతా బస్సు కూడా వస్తాం. క్లౌడ్స్ ఉడియ క్లైమేట్, పక్కన ఉండే హిల్స్ ఉడియ గ్రీన్ స్ట్రక్చర్స్ అంతా మనకు బస్సు కూడా వస్తాం ఎడారిలో ఉండి. ఓకేనా. ఈ జాగాలో చూసేస్తామంటే ఇప్పుడు మీరు చూసుకుని ఉంటే అది గునా కేవ్ అట్లా చెప్తారు. ఈ గునా కేవ్ వచ్చి ఫేమస్ ప్లేస్ ఏడా కొడైకానల్లో. ఇది వచ్చి కొడైకానల్ నుండి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ కేవ్ ఉంటుంది. దాన్ని పోయి దానికి బాగా దావ ఉండండి. అయితే ఈ కేవ్ చూసినప్పుడు కింద కొండల లోపల ఈ కేవ్ చూడాలంటే మనకి తనిగి ఫీజు తీయాల. ఎంట్రన్స్ ఫీజు తీస్తారు. ఒక పర్సన్కి డిఫరెంట్ అదే 50 రూపీస్ ఒకే ఒక పర్సన్కి తీస్తారు. ఇది ఆ కేవ్కు పోయే ఎంట్రన్స్ దోవ. ఈ దోవ పోయిస్తుంటేనే లోపల కొంచెం డార్క్గా ఉంటుంది. అయితే మనకు బాగా చూడవచ్చు లోపల ఏమేమైందని తెలియదు. ఈ కేవ్ లోపల ఉంటే అంతమే బాగా మనకు తెలివిగా చూడవచ్చు. ఓకేనా. ఇది మాత్రం కాదు, ఇంకా நிறைய ప్లేస్లో ఉంది జగ ఇక్కడ చూసేదానికి. చూస్తామంటే కొడైకానల్ లేక్, కోయికేవ్స్ వాక్, మన్నవన్నూర్ లేక్, గునా కేవ్ ఓకేనా. ఇది అలాగా బెర్జం లేక్, పూంబారై విలేజ్ వ్యూ, కేస్కాడ వాటర్ ఫాల్స్, పిల్లర్ రాక్స్, బోట్ హౌస్ చూస్తారు కదా అది బోట్ హౌస్. అలాగా ఫైన్ ఫారెస్ట్లు, కురించి ఆండవర్ టెంపుల్, డాల్ఫిన్ నోస్ ప్లేస్ వచ్చింది. ఓకేనా. అది కొండలదా. అలాగా వస్ట్రా క్యానల్ వాటర్ ఫాల్స్, కులందై వేలప్పర్ టెంపుల్, ఇది మాదిరి நிறைய జాగా ఉంది ఎడాన చూసేదానికి. మనం పోతామంటే 1 డే 2 డే కూడా మనకి సాలదు చూసేదానికి. ఎలాంటే நிறைய జాగా ఉంది ఎడాన చూసేదానికి. టూరిస్ట్ ప్లేస్ అంటేనే ఫేమస్గా ఉండేది ఈ చెరువుదా కొడైకానల్ లేక్. ఇందులో పోతామంటేనే మనకు బోట్ హౌస్కి తనకి ఫెసిలిటీస్ ఇస్తారు. ఓకేనా. ఒక పర్సన్కి 50 రూపీస్ ఇస్తారు, 70 రూపీస్. ఓకేనా. బోట్ ఎట్లా ఉందో ఆ బోట్ తగ్గ మొదట మనకు దుడ్డు తీస్తారు, ఛార్జ్ చేసేస్తారు. మనకి కాళ్ళ తోసుకొని పోయే మాదిరి బోట్ కావాలంటే దాన్ని 200 రూపీస్ తీస్తారు. ఓకేనా. కూడా మనకు మంచిగా వస్తారు. మనకు సేఫ్గా ఉండేదానికి జాకెట్ ఇస్తారు. అది సేఫ్ జాకెట్ వేసుకొని మనకి బోట్లో మనం ట్రావెల్స్ చేస్తాం. ఓకేనా. ఫ్యామిలీగా వచ్చేవాళ్ళం లేదు కపుల్స్, అதாவது మ్యారేజ్ అయ్యి హనీమూన్కి వచ్చేవాళ్ళు కూడా ఈడ ఒక బెస్ట్ ప్లేస్. అதாவது మనకు లో బడ్జెట్లో వచ్చి మనం హనీమూన్ స్పెండ్ చేస్తాం. 1 వీక్ స్పెండ్ చేస్తాం. ఏమంటే ఈడ రెస్టారెంట్లో మనం బుక్ చేయాలంటే హోటల్కి కొంచెం ఎక్స్ట్రా ఫీస్ వస్తాయి. ఈడ ఉండే రెస్టారెంట్ హోటల్స్ దాని ఫెసిలిటీస్ ఎట్లా ఉందో ఆ బేసిక్ లేదా ఛార్జెస్ చేస్తారు. బాగా మిడిల్ క్లాస్గా ఉండే వాళ్ళకు ఒక మిడిల్ హోటల్ కావాలంటే జస్ట్ ఒక 2000 రూపీస్ ఫర్ ఎ డే. ఓకేనా. ఒక 2 బెడ్రూమ్ ఉండుండు. ఓకేనా. అదే కొంచెం హై క్లాస్ కావాలంటే 4000 5000 కూడా ఉంది. అయితే ఫ్యామిలీ కూడా వచ్చే వాళ్ళకు మిడిల్ క్లాస్ ఓకే. ఇటుండి రెస్టారెంట్ చూస్తుంటే బాగా క్లీన్గా ఫస్ట్ క్లాస్గా ఉంటుండే. ఓకేనా. ఇటుండి ఇది పూరమే కొండలదా ఉంది. చూస్తామంటే పక్కన ఉండే అంత కొండను బాగా చూడొస్తాం. ఇప్పుడు రెస్టారెంట్లో ఏమన్నా జాగాలు ఉండేదానికి మనకి ఏసీ తేవలేదు. ఎలాంటే మనకి ఉండే ఈడ ఫుల్ కూల్ క్లైమేట్దా. ఎప్పుడు సమ్మర్లోనే, వింటర్లో ఇంకా కూల్. ఓకేనా. హాలిడేస్లో
వచ్చేవాళ్ళు సమ్మర్లో రండా ఎంజాయ్ చేయండి. ఓకే. బై మోటో యాప్ ఇది ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసేకి కూడా ఒక యాప్ ఇది. ఓకేనా? ఈ యాప్ తీసేసి మనం ఆన్‌లైన్‌లో థింగ్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు పెట్టుంటే కమెంట్స్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఈ వీడియోకు కొత్తదిగా ఉంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచ్డ్.